ఈ వీడియో చూశాక మీ మనసులో మెదిలిన భావాన్ని తప్పకుండా మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. పాపం బతుకు కావచ్చు. లక్ష్మి, 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 త్వరగా రావే. అయ్యో, వీళ్ళు వచ్చినట్టున్నారు కదా. వస్తున్నానండి. లక్ష్మి, త్వరగా రా. ఇదిగో వస్తున్నానండి. ఏం చేస్తున్నావు లక్ష్మి ఇంట్లో? ఆగండి, వచ్చిన. ఎంతసేపు అమ్మా గేటు తీయడానికి? ఇంట్లో చిన్న పని మీద ఉన్నానండి, మీరు రండి ఇంట్లోకు. ఏంటండి ఇది? ఏంటి లక్ష్మి? ఎందుకండి హెల్మెట్ పెట్టుకోలేదు? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అబ్బా నాన్న మళ్ళా స్టార్ట్ చేసింది పో. అరే నువ్వు ఆగరా ఫస్ట్. హెల్మెట్ ఉన్నది తలకు పెట్టుకోవడానికి, ఇలా బండికి తగిలేయడానికి కాదండి. నువ్వేంద్రా ఇంకో హెల్మెట్ కొనుక్కోమన్నా కదా, ఎప్పుడు కొనుక్కుంటావు, ఎప్పుడు తలకు పెట్టుకుంటావు? నీకు చెప్పుతే అర్థమవుతలేదారా? ఏంటి లక్ష్మి, ఆఫీస్ దగ్గరనే కదా, రోజు పోతాను వస్తాను, ఇప్పుడు ఏమైతే అని చెప్పు. ఏంటండి ఆఫీస్ దగ్గర అయితే హెల్మెట్ పెట్టుకోవద్దని ఎవరైనా చెప్పారా? డబుల్ హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది కదా. అబ్బా ఏంటమ్మా, మేము రాగానే నేను ఒక్క హెల్మెట్ పెట్టుకోవడమే కష్టం అంటే నువ్వు డబుల్ హెల్మెట్ పెట్టుకొని చంపుతాన్నావు. చీ పో అమ్మా. ఏంటి నස්සనా? అవును నసనే. రోజు మేము రాగానే నీ పురాణం స్టార్ట్ చేయకమ్మా. ఏంటండి వీడు? లేకపోతే ఏంటి లక్ష్మి, ఆ పోలీసు వాళ్ళ చెకింగ్ బాధ తట్టుకోలేక అప్పుడప్పుడన్నా ఈ హెల్మెట్ పెట్టుకుంటాను. ఏంది నీ చావేస్తాం? జరుగు. పోలీసు వాళ్ళ చెకింగ్ అనేది ఒక రూల్ కాదండి, మన భద్రత. మనకేం కాకూడదనే ఒక బాధ్యత. పోలీసు వాళ్ళ చెకింగ్ అనేది ఒక రూల్ కాదు, ఒక కుటుంబం అనాథ కాకూడదని ముందే హెచ్చరిస్తున్న ఒక భరోసా. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు వింటాం. ఆకలి అవుతుంది, అన్నం పెట్టే రా అమ్మా. ఏ పోరా, ఎప్పుడు నా మాట తిన్నారు కాబట్టి ఇప్పుడు నా మాట తినడానికి మీరు.
నాన్న నాన్న లేట్ అవుతుంది. వస్తున్నారా? లక్ష్మి, లంచ్ బాక్స్ బండ్లో పెట్టినవా? పెట్టానండి. నాన్న అబ్బా త్వరగా రా నాన్న, లేట్ అవుతుంది. వస్తా నాగరా. లక్ష్మి, పోతాను నేను. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమండి, ఒక్క నిమిషం. ఏమైంది లక్ష్మి? ఇదిగోండి, ఈ హెల్మెట్ కూడా పెట్టుకోండి మీరు. ఆగో, ఈ హెల్మెట్ ఎక్కడదమ్మా? నువ్వు కొనుకొచ్చుకోమంటే కొనుకొచ్చుకుంటాను వారా, నేనే పోయి కొనుక్కొని వచ్చిన. ఇదిగోండి, ఇది మీరు పెట్టుకోండి హెల్మెట్. ఏంటి లక్ష్మి, ఆఫీస్కి లేట్ అవుతుందంటే హెల్మెట్ పెట్టుకో అని? అరే నువ్వు పోనీరా. అరే నువ్వు ఆగరా, ఎంతో కష్టపడి కొనుకొచ్చిన, ఎవరో ఒకరు పెట్టుకోండి. 1 కిలోమీటర్ కూడా లేదు ఆఫీసు. ఏం కాదమ్మా, మాకు ఇప్పటికే లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. అరే అరే ఆగురా ప్లీజ్, రండి దండం పెడతారా, ఎంతో కష్టపడి కొనుకొచ్చిండ్రా, పెట్టుకోరా. సరేలే పెట్టుకుంటా, పెట్టుకోకపోతే మనం చచ్చిపోతానా? ఒక్క హెల్మెట్ పెట్టుకోవడం కష్టం అంటే నువ్వు డబల్ హెల్మెట్ పెట్టుకోమని మా అమ్మ చంపుతాంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం అంటేనే నాకు చెడ్డ చిరాకు. ఏం హెల్మెట్ పెట్టుకుంటే ఏమో, ఇక పెట్టుకునే కదా జరుగు. అయ్యో ఏముందండి, ఈ హెల్మెట్ పెట్టుకోండి మీరన్నా. వెళ్ళండి వెళ్ళండి, ఈ రోజంటే తప్పించుకున్నారు, రేపు ఎట్లా తప్పించుకుంటారో నేను చూస్తా.
ఏమైంది? అరే ఘోరంగా అయిందన్నా, హెల్మెట్ ఉంటే పాపం బతుకు కావచ్చు. నానా నానా లే. అరే ఘోరంగా అయిందన్నా, హెల్మెట్ ఉంటే పాపం బతుకు కావచ్చు. సరేలే పెట్టుకుంటా, పెట్టుకోకపోతే మనం చచ్చిపోతానా? హెల్మెట్ పెట్టుకోండి మీరన్నా. ఏంటి లక్ష్మి, ఆఫీస్ దగ్గరనే కదా, రోజు పోతాను వస్తాను. ఇప్పుడు ఏమైతే అని చెప్పి డబల్ హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది కదా. అరియాన్ రానా, ఆఫీస్కి టైం అవుతుంది. అంకుల్ వస్తున్నా. అమ్మా లంచ్ బాక్స్ పెట్టావా? పెట్టాను నాన్న. సరే అమ్మ నేను పోతాన్నా. లక్ష్మి పోతాను నేను. అరే హరియాన్ నువ్వు ఆగు నాన్న. ఏంటమ్మా? హెల్మెట్ నాన్న. అమ్మా ఉందమ్మా. ఈ హెల్మెట్ పెట్టుకోవడం అంటే నాకు చెడ్డ చిరాకు. హెల్మెట్ పెట్టుకుంటే ఏమో పెట్టుకున్నా కదా. జరుగు. సరే అమ్మా పోతానే. హరియాన్ పోత కాదురా నాని, పోయేస్తా నాలి. సరే అమ్మా పోయేస్తానే. సరే నాన్న జాగ్రత్త. అంకుల్ హెల్మెట్ పెట్టుకోండి. ఏ తీనానా, దగ్గరే కదా, ఏమైతుంది? అంకుల్ హెల్మెట్ పెట్టుకోకపోతే దాని ఫలితం ఏందో తెలుసా? డబల్ హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది కదా. హెల్మెట్ పెట్టుకోవడమే కష్టం అంటే డబుల్ హెల్మెట్ పెట్టుకోమంటాను. హెల్మెట్ పెట్టుకోండి మీరన్నా. ఆఫీస్కి లేట్ అవుతుందంటే హెల్మెట్ పెట్టుకోవాలి. సారీ బిడ్డ, ఇప్పటి నుండి దూరంతో పని లేకుండా బైక్ పట్టుకొని రోడ్ ఎక్కుతా చాలమ్మా. తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని పోతాం. మేము నీకు మాటిస్తున్నాం తల్లి.
రావాలి ఈ మార్పు. హెల్మెట్ పెట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. కానీ అది ఎప్పుడు? ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక ఇంటి వెలుగుని ఆర్పేస్తుంది. రోడ్డుపై పడింది ఒక శరీరం మాత్రమే కాదు, ఒక తల్లి ఆశ, ఒక భార్య ప్రపంచం, ఒక పిల్లాడి భవిష్యత్తు. ఒక్క క్షణం ఏమవుతుందిలే అనే నీ నిర్లక్ష్యం నీకున్న ఒక్క జీవితంలో ఇంకేం లేకుండా చేస్తుందని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు మిత్రమా నీలో మార్పు కోసం ఒక ప్రాణం బలి కావడం చూడాలా? ప్రమాదం జరిగాక బాధపడే బదులు జరగకముందే జాగ్రత్త పడుదాం. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. మిత్రమా, ఒక్క నిమిషం. బైక్పై ఒక్కడివే పోతున్నవా? ఒక్క హెల్మెట్ పెట్టుకో. ఇద్దరు పోతున్నారా? అయితే పెట్టుకో మిత్రమా. డబల్ హెల్మెట్, డబల్ హెల్మెట్, డబల్ హెల్మెట్. ఈ రోజుల్లో కూడా యాక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నిత్యం మన చుట్టూ కూడా చూస్తూ ఉన్నాం. మార్పు రావాలి, జనాలలో ప్రజల్లో మార్పు రావాలి, ప్రాణాలు పోకుండా ఉండాలనే కాన్సెప్ట్తో డబుల్ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. అంటే ఒక మనిషి బైక్ పై ప్రయాణం చేసి ఒక హెల్మెట్, ఇద్దరికి ఉన్నట్టుంటే బ్యాక్ అతను కూడా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వితౌట్ రీజన్ చాలామంది రోడ్ల మీద చనిపోతూ ఉన్నారు. ఏ కారణం ఉండదు. అందులో మంచి మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, యువతరం చాలామంది యాక్సిడెంట్లో చనిపోవడం మనం చూస్తాం. సేఫ్టీ డ్రైవింగ్ చేయండి. డిఫెన్స్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చుట్టూ పరిసర ప్రాంతాలను గమనిస్తూ డ్రైవ్ చేసినట్టుంటే చిన్న చిన్న యాక్సిడెంట్లను కూడా మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే అరుణ్ చేశాడో దాన్ని అందరూ కూడా పరిణామం తీసుకొని అందులో మార్పు రావాలి. అందరూ కూడా హెల్మెట్ ధరించాలని పోలీసు తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి దుర్గం అరుణ్ గారికి కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.